సారీ డాడీ, ఇంకెప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ అంజనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నట్టే మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చేస్తున్నా. ఆ ప్రాంక్ వల్ల అంజలి ఎలా రియాక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. యాక్చువల్లీ నేను డ్రింక్ తాగను, కాకపోతే ఒక డ్రింక్ ప్రాంక్ చేద్దామని చెప్పేసి అయితే మీ ముందుకైతే వచ్చేసిన ఫ్రెండ్స్. కానీ ఈ ప్రాంక్ వల్ల అంజలి ఎలా రియాక్ట్ అవుతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను డ్రింక్ చేయను, ఎప్పుడు చేయని వాళ్ళు డ్రింక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూసేసేయండి. అంజలి యొక్క రియాక్షన్ ఎలా ఉంటుందో వీడియోలో చూసేద్దాం. అంటే డ్రింక్ చేయను, చూడండి. ఒక ఎంటీ బీర్ బాటిల్ తెచ్చేసుకున్నా. యాపిల్ పిజ్జా 2 తెచ్చేసుకున్నా. అట్లాగే చిప్స్, ఒకటి ఖాళీ గ్లాస్, వాటర్. ఈ ఎంటీ దాంట్లో మనం వాటర్ యాడ్ చేద్దాం. ఎప్పుడైతే చేయలేను ఫ్రెండ్స్, డ్రింక్ చేయను నేను. కాకపోతే ఇలా చేద్దామని అయితే చేస్తున్నా. దీనివల్ల అంజలి ఎలా రియాక్ట్ అవుతుందో, అసలు ఏమనుకుంటుందో అనేది అయితే నాకైతే చాలా టెన్షన్ అవుతుంది. చూద్దాం. మొత్తం కదా ఇంత వాటర్ పోసేసిన, కొంచెం గ్యాప్ చేసిన. ఎందుకంటే తనకు కనిపించడానికి దీంట్లో సేమ్ బీర్ లాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది యాపిల్ పిజ్జా వచ్చేసి, అందుకే నేను దీంట్లో పోసేస్తా. చూడండి, ఇదైతే సేమ్ బీర్ లాగానే పొంగుతుంది. ఓకే, ఒక గ్లాస్ ఇంత అవసరం కాబట్టి ఇంత కొంచెం తక్కువ కావాలి కదా, కాబట్టి ఇంకా కొంచెం అవుతాం. ఓకే ఓకే, డన్. ఓకే ఫ్రెండ్స్, వాటర్ పిజ్జా వచ్చేసి దాచి పెడతాం. ఎందుకంటే మళ్ళీ తనకు డౌట్ వస్తుంది. డౌట్ రాకుండా ఉండాలంటే నేను ఇక్కడ దాపెట్టి ఇచ్చేస్తాను నేను. ఓకే, చూడండి, ఇవైతే కనిపించకుండా పెట్టేసిన. అట్లాగే దానికి ఒక లేస్ పోసుకోవడానికి ఒక చిన్న ప్లేట్ తీసుకుందాం. ప్లాన్ అయితే వర్కౌట్ కావాలని అయితే అనుకుంటున్నా. ఎట్లయితే తెలియదు, ఈ వీడియో ఫ్లాప్ అవుతుందా లేకుంటే ఏమైతే తెలియదు. అంటే అంజలి వాళ్ళు పైన, అది ఆంటీ వాళ్ళు కింద ఉన్నారు, అందరూ వచ్చేసి పైన గాలిపటాలు ఎగిరేస్తున్నారు. అంజలి మన కిట్టు కూడా అందరూ పైనే ఉన్నారు. ఓకే, మొత్తానికి అయితే పోసేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం దూరం కూర్చున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మొత్తానికైతే ఇలా సెట్ చేసిన. యాక్చువల్లీ నేను డ్రింక్ తాగను, డ్రింక్ పైన ప్రాంక్ చేద్దామని చెప్పేసి అయితే ఈరోజు ఇలా చేస్తున్నాను. మన ప్రాంక్ హిట్ అవుతుందో పట్టు అవుతుందో అంజలి వాళ్ళు వస్తే తెలుస్తుంది. ఇప్పటికీ చాలా టైం అవుతుంది, ఇంకా వస్తలేదు పోసినా కూడా. మరి వస్తారా రారా అనేది కూడా తెలియట్లేదు నాకు. చూద్దాం, వస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో
తన ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతుందో, లేకుంటే ఫన్నీగా ఉంటుందా, లేకుంటే ఎట్లా ఉంటుందో అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. తొందరగా వచ్చింటే బాగుండే, వీళ్ళు ఇంకొస్తలేరు. సేమ్ ఇదైతే బీరు పోస్తే పొంగుతుంది కదా ఫ్రెండ్స్, సేమ్ ఇది కూడా అట్లా పొంగుతుంది. ఎవరైనా ఈజీగా నమ్మేస్తారు ఇది బీర్ అని చెప్పేసి. ఓకే, చూద్దాం ఈరోజు మన ప్రాంక్ ఎట్లా అవుతుందో అయితే నాకైతే తెలుస్తలేదు. వీళ్ళు తొందర వస్తే బాగుండు. చూడండి, ఏంది మామ అది? కనిపిస్తలేదా ఏందో? ఏంటది? నువ్వు కిందికి వచ్చి ఏం చేస్తున్నావు అసలు? ఏంటదంటే తాగుతున్నావు, ఏంటది? ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ఈరోజు ఎందుకో మనశ్శాంతిగా లేదు, మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినా. కాబట్టి ఈరోజు అయితే నేను బీర్ తాగాలని ఫిక్స్ అయినా. నేను అయితే నేనేం చేయాలి? చూసుకుంటా కూర్చోవాలనా? సారీ ఏమనుకోకు ప్లీజ్. సారీ ఏంది, అదేంది అసలు? అది ఎప్పుడు తెచ్చుకున్నావు? ఏంది నీ కథ? ఇది నాకు కొంచెం ఈరోజు ఎందుకో మెంటల్గా చాలా డిస్టర్బ్ అయినా. నేను ఈరోజు బయటికి వెళ్ళినా నాకు కొంచెం ఇది అనిపించింది. ఇది ఇది ఇదేంది అసలు? నువ్వు కిందికి వచ్చి ఏం పని చేస్తున్నావు? ఏంది కనిపించట్లేదా? ఏంది అసలు? ఇది ఎప్పుడు తెచ్చుకున్నావు? అయ్యో, ఎక్కడిది? 200 ఖరాబ్ అవుతాయి. 200 పెట్టి తెచ్చుకున్నా, ప్లీజ్ అర్థం చేసుకో. 200 కాదు అసలు. నీకు అసలు అలవాట్లేదు అసలు. ఏంది మామ ఇది? నాకేం అర్థమైతే లేదు. ప్లీజ్ అర్థం చేసుకో. ఇది ఒక్కరోజు నన్ను అయితే వదిలేసి నేను తాగేస్తా. నాకెందుకో మనశ్శాంతి లేదు రోజు. నాకు అసలు ఏం అర్థమైతే లేదు. ఏంది ఏంది కనిపిస్తలేదా? బీరు తాగుతున్నా. బీరే కానీ ఏంది మళ్ళీ బీరు తాగుతారని అంటున్నావు? అయ్యా, ఒక పెగ్గు వేస్ట్ అయింది. సారీ ప్లీజ్ ఏమనుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరు బయటికి వెళ్ళిపోండి, తాగేసిన తర్వాత రండి. బయటికి వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలి? తాగిన తర్వాత నువ్వు ఇది ఇట్లా ముందర పెట్టుకొని తాగుడు మళ్ళీ ఏంది? అయ్యో, పైన ఆంటీ వాళ్ళని తీసుకొస్తున్నా. ఏంది అసలు ఇది? ఇప్పుడు వాళ్ళేందుకు, వాళ్ళ అవసరమా? అవు మళ్ళీ ఏంది ఇది? నాకేం అర్థమైతే లేదు. పైన పతంగులు వేసుకుంటుండే సడన్ గా వచ్చి నువ్వు పండుకున్నావా, ఏం చేస్తున్నావు? నేనేమో అనుకుంటున్నా. కాదు, ఇప్పుడు ఇంత ఒక్క పెగ్గు వేస్ట్ అయిపోయింది కదా. ప్లీజ్ అర్థం చేసుకోండి. నన్ను ఈరోజు అయితే నన్ను ఏమన్నా ప్లీజ్ అర్థం చేసుకో. ఏంది కిట్టు ఇది? కరణు అయ్యో, చల్లిపోతుంది మందు. ఏంది వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఏంది 200? ప్లీజ్. నేను కూడా తాగుతా. కిట్టు నువ్వు కూడా తాగుతా. మీరు ఎందుకు తాగుతారు? వద్దు. మరి ఏం తాగుడు నువ్వు? ఏంది అసలు? ఇవి ఎప్పుడు తెచ్చుకున్నావు? ఏంటిది? దమాకుంటా అసలు. నువ్వు తాగనని ఏంది మామ? అంటే నువ్వు తాగుతావు కానీ నాకు అబద్ధాలు చెప్పినావు ఎన్ని రోజులు? నువ్వేమని అనుకోవే ఈరోజు? అట్లా కాదు, నువ్వు నాకు అబద్ధాలు చెప్పినావా? అది చెప్పు. నేను అబద్ధం నీకు ఎప్పుడు చెప్పలేను. మరి ఇదేంది? ఈ రోజు నాకు బాగలేదు, బాగలేదు. టెన్షన్ లో ఉన్నా నేను. అంటే ఇంతవరకు ఉన్న టెన్షన్ కంటే ఇప్పుడేం టెన్షన్ ఉంది అంతగా? ఉంది. ఈ రోజు నేను బయటకు వెళ్ళినా, బయటకు పోతే ఏదో ఒక సిచ్యువేషన్ చూసి నేను డిప్రెషన్ అయిపోయినా. కాబట్టి దానివల్ల అసలు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిన రోజు. డిస్టర్బ్ అయితే మందు తాగుతారా? ప్లీజ్ ఇది ఒక్కరోజు నన్ను వదిలేసి. ప్లీజ్ ఏమనుకోకండి. సారీ. ఇది ఒక్కరోజు వదిలేస్తా. ఇది ఒక్కరోజు కాదు, ఇంకెప్పుడు వదిలేస్తా. నువ్వు ఇక మమ్మల్ని వదిలేసి. దీనికి దానికి సంబంధం ఏముంది? సంబంధమే. మరి తాగుడు అసలు తాగను నువ్వు తాగుతున్నావు, మళ్ళీ ఇది ఒక్కరోజు వదిలే అంటున్నావు. నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇట్లా తాగేస్తే ఇక మమ్మల్ని వదిలేసి. అలా అని ఏమనుకోకండి. పోయి బయటకు చూడు ఎట్లా చూస్తుండు పిచ్చోన్లాగా. ప్లీజ్ ఏమనుకో ప్లీజ్. అర్థం చేసుకో. ఒక్కరోజు తాగేస్తా, ఇంకెప్పుడు తాగాను. నాకు ఈరోజు ఎందుకో మెంటల్గా కావాలి. 200 వేస్ట్ చేస్తున్నారు మీరు అనవసరంగా. నాకు మీకు అర్థమైతే లేదు. ఏది మా నాయన ఫోన్ చేయాలి. ఇట్లా ఫోన్ వేయడం నాన్న ఫోన్ 200 వేసే గిరా నాకు మిగిలింది లాస్ట్కి వస్తే. అక్కడ ఫోన్ తీపో మమ్మీ, నాన్నకి ఫోన్ చేద్దాం. తాతకి ఇక్కడ తీసుకురా. అమ్మ కిందేశో నేను తెస్తా. మీరు రాకండి, ఇవి గుచ్చుకుంటాయి. నా ఫోన్ అర్థం కాదు కదా మీరు మనుషులు.
అయ్యో ఇవన్నీ గుచ్చుకుంటాయే ఈ కొంచెమేనా తాత కూర్చుకుంటావా నేను మా నాన్నకు ఫోన్ చేస్తా ఏమన్నా కానీ ఉదయం మీ నాయన కుదు ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్ 200 వేస్ట్ చేసిర్రు అగో చపాతి మొక్క ఏంటది 200 వేస్ట్ చేసిరు కదా మీరు అగో 200 కనిపిస్తున్నాయి కానీ అబద్ధం చెప్పినా అని నీ మనసుకు ఏం అనిపిస్తలేదా అసలు తాగదాం అనుకోని నేను దీనికి నీకు తెలియకుండా ఎంత కష్టపడి నేను తెచ్చుకొని దాపెట్టుకొని నేను చేసుకుంటే దాపెట్టుకొని కాదు అసలు నాకు అబద్ధం చెప్పినా అని నీకేమాత్రం ఏం అనిపిస్తలేదా అసలు సారీ ప్లీజ్ ఏమనుకోకండి అయ్యో అసలు ఎందుకు పడగొట్టావు చెప్పు కింద ఎవరికైనా ఇచ్చేస్తుంది కదా ఎవరికైనా బయట వాళ్ళకైనా ఇచ్చేస్తుంది కదా చెప్తుంటే కూడా తాగుతూనే ఉన్నా పలగొట్టినా నాకు అసలు నిన్ను ఎక్క కొట్టాలనిపిస్తుంది కట్టలేదు ఏం లేదు అసలు ఒక్క పెగ్గు కూడా మొత్తం తాగైపోతుంది కదా ఏవో ఈ 2 చుక్కలా నాకు అరే అగో అగో నవ్వుతావు చూస్తే అసలు ఏంది మామ అసలు ఈ 2 చుక్కలా తాగాలి అయ్యో తాగ పాడేసినాక కూడా అంత తండ్ల అసలు ఇన్ని రోజులు తాగక నేను మిస్ అయిన ఎంత బాగుంది ఇది తాగక మిస్ అయినావా ఛ అసలు నీ ప్లేస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు చాలా కోపం వస్తుంది నీ పైన ఏమొస్తుంది 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 చాలా కోపం వస్తుంది ఛీ మందు మొత్తం వేస్ట్ చేసినావు మమ్మల్ని ఇడిచిపెట్టేసి మామ వద్దు ఇంకా నువ్వు నాకు అవసరమే లేదు ఛీ నాకు అబద్ధాలు చెప్పినంతో నాకు అవసరమే లేదు అసలు ఎంత నమ్మినా నరసింహుడు నిన్ను అసలు సరే పో ఇక అయింది అయిపోయింది పో వెళ్ళిపోవాలా వెళ్ళిపో అంటలేదు పో అంటున్నావు కదా పో అన్నం పెట్టుకురా పో లేవు పో అన్నం పెట్టుకురా పో అన్నం లేదు ఉండలే నువ్వు ఇట్లా తాగుడు అలవాటు చేసుకుంటున్నావా తాగుతావా ఏంది చెప్పు నువ్వు నేను ఎందుకు తాగుతాను నేను ఎప్పుడు తాగడానికి ఒక్కరోజు తాగదాం అనుకున్నా నేను అసలు ఆ ఒక్కరోజు కూడా ఇది ఒక్కరోజు తాగమంటే అంటే నాకు ఇచ్చిన మాట ఒక్క రోజుతోటి ఇక అంటే నన్ను చంపేతాం అనుకున్నావా అట్లా నేను ఎందుకు అనుకుంటున్నావు మరి అంతేగా ఉంది ఒక్కరోజు తాగుతాన్నా ఏదైనా మాట ఇచ్చినప్పుడు మాట లెక్క ఉండాలి కదా కాదు అసలు ఎందుకు పరగొట్టు చెప్పు అనవసరంగా 200 వేస్ట్ చేసినావు కదా నేను అక్కడ ఒక నాన్న సీసాలు గుచ్చుకుంటే ఏంది మా నాయనకి ఫోన్ చేస్తా మా నాయనకి ఇప్పుడు మీ నాయనకి ఎందుకు ఇప్పుడు కాదు మీ నాయనకి ఎందుకు చేస్తావు అక్కడ కాదు దీనికి దానికి సంబంధం ఏముంది మరి నువ్వు తాగుతున్నావు కదా ఇంకా నాతో అంతా సరినావు కదా వేస్ట్ అయిపోయింది అంతా వేస్ట్ అయిపోయింది 200 వేస్ట్ చేసినావు నువ్వు 200 వేస్ట్ చేసినావు ప్లస్ ఇంకోటి మందంతా ఖరాబ్ చేసినావు అసలు ఎప్పుడు తెచ్చుకున్నావు అది ఎక్కడిది అసలు ఎప్పుడు తెచ్చుకొని ప్లాన్ చేసుకున్నా కానీ నా ప్లాన్ అంతా వేస్ట్ చేసేసినావు నువ్వు అసలు నన్ను మోసం చేయాలని నీకు ఎందుకు అనిపించింది చెప్పు నాకు అస్సలు అనిపించలేదు అనిపించింది ఎందుకు తాగినావు చెప్పు నాకు అసలు మీరు ఇంత తొందరగా కిందకి వచ్చిండ్రు అయ్యో అయిపోయింది అంత తినబెట్టినా కిందకి వచ్చినా నిద్రకు వచ్చిన వాడు నేను మీకోసం మస్తు వెయిట్ చేసిన రారనుకోని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటే నా ప్లాన్ అంతా ఖరాబ్ చేసినావు నువ్వు అందరం కలిసి తాగుదామని సరే కొంచెం అయిపోయింది ఇక రాగా నేను అన్నం పెట్టుకురావు ఓ అన్నం పెట్టుకురాపు అన్నాడు అన్నం పెట్టుకురావు అమ్మా మందంతా వేస్ట్ చేసినావు ఎవరికైనా ఇస్తుంది కదా హోటల్కైనా కూడా తాగడానికి తాగుంటుంది కదా తాగొద్దడే చెప్పిన ఎందుకు తాగినా అసలు ఇన్ని రోజులు తాగను తాగక అని చెప్పినా నేను నిన్న నెంబర్ పడ్డానా నీ అంతా నువ్వే కదా నీకు అలవాటే లేదు కదా ఎట్లా అలవాటు చేసుకుంటున్నావు ఈ రోజు నా మనసు బాగలేదు ఏమైంది చెప్పనీకి వస్తలే అది చెప్పేది కాదు అయితే మనసు బాగాలేకపోతే ఇన్ని రోజులు తాగండి ఇప్పుడు ఎందుకు తాగాలి ఏదో నాకు తాగాలనిపించింది సారీ డాడీ ఇంకెప్పుడు నువ్వేందుకు కొడుతున్నావు కొట్టు కిట్టు ఎందుకు కొట్టావన్నా నువ్వు మమ్మీని ఎందుకు కొడుతున్నావు తాగిండు డాడీ కొట్టు మన ఇద్దరు చూసి వాడి కోపం వస్తున్నట్టుంది నాన్న స్వారీ నాన్న తాగ నాన్న స్వారీ తాగ
తాగినందుకు పనిష్మెంట్ ఇట్లుంటుందా? మామ అవసరమే లేదు, నువ్వు అసలు నన్ను మోసం చేసినావు. మోసం ఇంకా తాగను నాన్న, ఓకేనా? సారీ తాగను. మా నాయన ఫోన్ చేసి మేము పోతాం. బాయ్ బాయ్ బాయ్. సరే నాన్న, ఇంకా తాగండి కదా. నువ్వు తాగినా తాగునా నేను ఫోన్ చేసి మా నాయనకు పోతున్నాం మేము. అవసరమే లేదు. ఇప్పుడు ఫోన్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? అరే నేను ఏదో అనుకోకుండా అంతే. అనుకోకుండా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని చెప్పి అలా చెప్పి నేను అందరికి తాగుతాను గుర్తు తెలియకరా? అవు మళ్ళీ నువ్వు అట్లా చేస్తున్నావు. నేనేం చేసినా? ఇన్ని రోజులు ఏమన్నా చేసినావా? ఏదో అట్లా మెంటల్గా డిస్టర్బ్ అయినందుకు ఈరోజు ట్రై చేసినా కానీ నన్ను ట్రై చేయకుండా వేస్ట్ చేసినావు. ఉట్టి 200 వాయే మందు వాయే ఖరాబ్ అవుతుంది ఇట్లా చూస్తుంటే. చిప్స్ కూడా ఖరాబ్ అయిపోయాయి. ఇప్పుడు ఫోన్ ఎందుకు కట్ చెప్పిస్తుంది? ఇంకొద్దులే ఇంకా ఏం తాగలే. ఇంకా ఏంది ఇంకెప్పుడు తాగను ఇంకా తాగను. సారీ, ఇదే ఫైనల్. సారీ చెప్పలేదు నరసింహుడు. తాగి మళ్ళీ సారీ ఇంకా అయిపోయింది. ఇంకెప్పుడు తాగలేరా? ఇప్పుడు తాగినావు కదా, ఇప్పుడు ఎందుకు తాగినావు? సరే సారీ అయిపోయింది. నాకు ఆకలి అవుతుంది. అన్నం పెట్టుకురాపు. లేవు, అన్నం పెట్టుకురాపో. మాట ఎందుకు తీసేసినావు? ఏంది అసలు? ఇక అయిపోయింది, దాని గురించి వదిలేసాయి. అన్నం పెట్టుకురాపు. అయితే తర్వాత ఉన్నప్పుడు పోవచ్చు. తానే కొన్ని వేసేది కదా. అన్నం నీకు అది కాదు, అన్నం పెట్టుకురా అని చెప్పి నేను ముందు నీకు. నేను పెట్టుకురాను ఇప్పుడు. నేను అలిగిన ఇప్పుడు నేను పెట్టుకురాను. నేను కిట్టుగా పోతాం. వేడికి పోతారు. ఎక్కడికైనా పోతాం, బయటకు పోతాం. వద్దు రాడు. దచ్చిను ఇన్నే ఉంటే కొడతాడు కిట్టు. ఏం కొట్టను లేనా? దిగిపోయింది, తాగి మొత్తం దిగిపోయింది. కొడుతురు, ఇద్దరు కొట్టిండ్రు. ఏడిపోతున్నావు? తెలుగు కింది కోత కొంచెం సేపు ఉండేస్తా అంటే వెళ్తాడు. ఏమొద్దులే జరుగు. ఏడిపోతావు? ఏమొద్దు, ఇంకెప్పుడు తాగండి. అవసరం ఇంకేంది? ఇగో కూర్చుకొని జరుగు. వద్దు ఇంకెప్పుడు వద్దు. నమ్మినందుకు బాగా మోసం చేసినావు కానీ వద్దులే, ఇంకెప్పుడు తాగండి. సారీ తాగండి. సారీ లేదండి. ఇక్కడ తాత ఫోన్ చేస్తుంది. ఇక్కడ అయ్యో ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? కట్ చేయి ఫోన్. చెప్తా ఇదే లాస్ట్, ఇంకా లాస్ట్ ఇదే లాస్ట్. అసలు ఎందుకు తాగినావు మరి? ఏదో అనిపించింది కానీ ఇంకా తీసేసి బయటకు పోతాను. ఇంకెప్పుడు తాగలేదు. సరే సారీ. సరే ఒప్పుకున్నా. నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. ఇంకా నమ్మని ఇప్పటి నుంచి. కానీ జరసేపు అట్లా బయటికి పోయేస్తాను. నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు. సరే కానీ ప్రాంక్ చేసి నేర్పించేదానా? నేను ఎప్పుడన్నా దాని చూసావు నువ్వు? ఆడ కెమెరా కనిపిస్తుందా చున్ని కింద? ఇప్పుడు నేను ఫోన్ దేనికోతే కూడా నాకు ఏడా ఉంది. అయితే ఆడ చున్ని పక్కన ఇచ్చిదా? నామ ఎంత నమ్మినా ఈ గ్లాస్ ఈ చిన్న గ్లాస్ ఉన్నది యాపిల్ జ్యూస్ అనవసరంగా ఒక జ్యూస్ వేస్ట్ చేస్తున్నావు నువ్వు. కరెక్టే కానీ ఇన్ని దెబ్బలు కొడతారా ఫ్రెండ్స్ ఎవరన్నా బాయిలోని? చెంపలు వాసిపోయినాయి. నువ్వు అట్లా కొడుతున్నావు. వీడు పిచ్చోళ్ళాక నీకేమర్థమైందిరా అట్లా కొడుతున్నావు? మరి ఏంది నరసింహులు? నాకు చూడగానే ఎట్లా కోపం వస్తుంది తెలుసా? ఫ్రెండ్స్ ఫ్రాంక్ అయితే సక్సెస్ అయింది కానీ నా పెయ్య అయితే మంచిగా పులిసిపోయింది. ఇద్దరు ఏంది మరి ఇట్లా నాకు కొట్టుడు? మాట్లాడు. మాట్లాడతలేడు. సరే మళ్ళా చేస్తా పాటు మాట్లాడతానే మనం చేస్తే తిన్నాం. మీరు తిన్నారా? సరే మళ్ళా చేస్తా పాటు. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ డాడీకి ఇందాక చెప్పాను కదా, దీనికి కాల్ చేసిండు, దీంట్లో అయితే అని చెప్పేసి ఆ ఫోన్ కాల్ చేసిండు. ఫోన్ చేసిన దీనికి చేస్తే లిఫ్ట్ చేస్తలే అని నా ఫోన్ ఏమో పెట్టినావు. నా ఫోన్ కి
అయినట్టుంది. ఓకే ఓకే ఇట్లా ఇచ్చి ఇప్పుడు ఇదంతా నువ్వే తుడవాలి. సరే ఓకే, నేనే చూసుకుంటా. కానీ ఫ్రెండ్స్ ఓకే, మొత్తానికి అయితే మన ప్రాంక్ అయితే సక్సెస్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్? చెప్తారా మన ఫ్రెండ్స్కి ఏమన్నా మీరు? కానీ వీళ్ళు అయితే ఆల్మోస్ట్ నమ్మేసిండ్రు. కానీ నా చెంపలైతే బాగా వాచిపోయేటట్టు కొట్టేసింది. నిజమేమో, నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు, అబద్ధాలు చెప్తున్నావు. చూడే ఇది ఒకటి ఎంటీ బాటిల్ మొత్తం వాటర్ పోసిన కరెక్ట్ ఒక పెగ్గు వరకు మీకు డౌట్ వస్తా అని చెప్పేసి పెగ్గు వరకు ఎంత అవుతుందో ఆ వాటర్ దాంట్లో పోసి ఆ మిగతా గ్లాసులో పెట్టేసుకున్నా. మొత్తానికి అయితే నా మీద ఇట్లా ప్రయోగించింది ఫ్రెండ్స్. నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా అసలు ఇట్లా చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. సారీ, నేనైతే మస్తేమో చాలా కోపం వచ్చింది. మరి చూడగానే నెత్తికేటి ఇంకా వలగొట్ట బుద్ధి అయింది నాకైతే. ఇంకేంది కుట్టిన చాలమ్మా, ఇంకా మళ్ళీ వలగొడతారా కొత్తగా? సారీ చూడండి ఫ్రెండ్స్, కుట్టిన కాడికి కొట్టి ఇప్పుడు స్వార్ అంట. కానీ నేను అసలు ఏదో లైట్ తీసుకున్నాను అనుకున్నా, కానీ ఇన్ని దెబ్బలు తింటాని అసలు ఈ వీడియో తీయమల్లే నాకు తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో అయితే కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంటల సింబల్ మాత్రం పక్క క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి అబ్బా.